పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి. నేను ప్రధాన శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడింగ్ డివిజన్లో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నెల్లూరులో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనం ఇవాళ ఎడగారు సాగుకు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల గురించి చర్చించుకుందాము. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడన్నా కూడా ఖరీఫ్ రబీలో మాత్రమే మనకి వరి సాగు చేయడం తెలుసు. కానీ నెల్లూరు, ఇంకా కొన్ని తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, చిత్తూరు, తర్వాత కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఎక్కడైతే ఈశాన్య ఋతుపవన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే ఎండాకాలం కూడా అంటే ఏప్రిల్, మే మాసాల్లో మొదలుపెట్టి వరిని సాగు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు సోమశిల రిజర్వాయర్ నుంచి మనకి నీటి లభ్యత ఉండడం వల్ల, ఇంకా కొన్ని చోట్ల ఏమంటే బోర్ల కింద ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉండి రెండో పంట అంటే రబీ తర్వాత పంట కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయో అక్కడంతా కూడా ఈ ఎడగారు సాగు అనేది చేస్తూ ఉండడం గమనిస్తున్నాము. ఎడగారు సాగు చేయాలంటే ముఖ్యంగా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏమంటే ఎడగారు తర్వాత మళ్ళీ మనం రబీకి ఇంకో పంటకు వెళ్తాం కాబట్టి ఎడగారులో ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు మాత్రమే మనం సాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏమంటే ఆల్రెడీ మనం రబీ కాలంలో ఒకసారి వరి పంట వేసి కోసేసి ఉంటాము. తర్వాత దానివల్ల వచ్చిన ఎరువులు వేసినప్పుడు కానివ్వండి, ఏదైనా లోపల ఉన్న లవణాలన్నీ కూడా ఈ అత్యంత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో మనం వరి సాగు చేయడం వల్ల ఇవన్నీ కూడా నీటి ఆవిరి రూపంలో భూమి పై పొరకు చేరుకొని ఉంటాయి. కాబట్టి చౌడుపు కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఈ ఎడగారులో ఏవైతే వరి రకాలు సాగు చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమంటే అవి స్వల్పకాలిక రకాలు అయి ఉండాలి, కొంతవరకు చౌడును తట్టుకోగలిగి ఉండాలి, ఎక్కువగా తీవ్రంగా వీచే పడమటి గాలుల తీవ్రతను కూడా తట్టుకొని పైరు పడిపోకుండా ఉండాలి. తర్వాత మనకి పంట కోతకు వచ్చేటప్పుడు కొంచెం వర్షం ఉన్నా కూడా పైరు మొలక రాకుండా కొంచెం నిద్రావస్థ కూడా ఉంటే మనం దిగుబడిని తీసుకోవడానికి మనకి వీలుంటుందన్నమాట. తర్వాత రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు ముఖ్యంగా ఏమంటే ఎడగారులో మనము ఇదొక ప్రత్యేకమైన పరిస్థితి. అన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ దీని గురించి పరిశోధనలు కానీ వాళ్ళ దగ్గర వీటి గురించి టెస్టింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఏముండవు. కాకపోతే రైతులందరూ కూడా 120 రోజుల కాల పరిమితి ఉండే రకాలు ఏవైతే ఉన్నాయో రబీ కాలంలో వేసుకునేటప్పుడు వాటిని తీసుకొని మనం ఎడగారులో కూడా వేసుకుంటే ఏమీ అధిక దిగుబడి వస్తుంది కదా అనుకునే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ కాలంలో మనం వేసినప్పుడు కొంచెం సూర్యరశ్మి నీడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వరకు రకాలు ఎక్కువ రోజులు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అందుకని అన్ని రకాలు ఏవైతే మనం రబీలో 120 రోజులు అనుకున్నా కూడా ఆ రకాలన్నీ కూడా మనం ఎడగారులో వేసినప్పుడు 120 రోజులకే రావాలని ఏం లేదు. కాబట్టి కొత్త రకాలు ఎవరైనా ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు కొద్ది విస్తీర్ణంలో వేసుకుంటే మనకి నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి వీక్షిస్తున్న రైతుల సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం.